సువార్త అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభు నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సిస్టర్ సుల్తాన్ నవీన్ గారు చెప్తున్న వాక్యము మీ అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందని మేము ప్రార్థిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు సలహాలు యూట్యూబ్ లింక్ ద్వారా మాకు తెలియపరచగలరు. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే స్క్రీన్పై కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. నా ప్రియుడా పాప విమోచకుడా నా దేవా నా రక్షకా నా యేసు నా ప్రియుడా పాప విమోచకుడా నా దేవా నా రక్షకా నా యేసు ధవళవర్ణుడా రత్నవర్ణుడా 10,000లో అతి సుందరుడా ధవళవర్ణుడా రత్నవర్ణుడా 10,000లో అతి సుందరుడా పరిశుద్ధులలో మహనీయుడవు దేవా స్తుతి కీర్తనలలో పూజనీయుడవు పరిశుద్ధులలో మహనీయుడవు దేవా స్తుతి కీర్తనలలో పూజనీయుడవు మహాఘనుడవు యేసు మహాఘనుడవు యేసు నా ప్రియుడా పాప విమోచకుడా నా దేవా నా రక్షకా నా యేసు నా ప్రియుడా పాప విమోచకుడా నా దేవా నా రక్షకా నా యేసు నీ కాయమే నీలరత్నంబులాయనా 12 రత్నంబులై ధగ ధగ మెరిసెనా నీ కాయమే నీలరత్నంబులాయనా
నా దేవా నా రక్షకా నా యేసు నా ప్రియుడా పాప విమోచకుడా నా దేవా నా రక్షకా నా యేసు. సామెతలు 8వ అధ్యాయంలో 27వ వచనం చదువుతున్నాను. ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు, మహాజలముల మీద మండలమును నిర్ణయించినప్పుడు నేను అక్కడ ఉంటిని. ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు, జలధారులను ఆయన బిగించినప్పుడు, జలములు తమ సరిహద్దులు మీరకుండానట్లు ఆయన సముద్రమునకు పొలిమేరలు ఏర్పరిచినప్పుడు, భూమిక పునాదులు నిర్ణయించినప్పుడు, నేను ఆయన వద్ద ప్రధాన శిల్పిని అనుదినము సంతోషించుచు నిత్యం ఆయన సన్నిధిని ఆనందించుచుంటుని. ఈ వాక్య భాగాలు మనం ధ్యానిస్తున్నాం. ఇది 3వ వాక్య భాగం. ఈ 3వ వాక్య భాగంలో ఈ వచనాలు ఆదికాండంలో దేవుడు సృష్టి క్రమంలో సృష్టిని ప్రారంభించినప్పుడు, దానికి ముందు ఆయన జలములలో ఆయన అల్లాడుతున్నప్పుడు, లేకపోతే ఆకాశం నుండి వెలుగు ప్రకాశించినప్పుడు ఆ విషయాలు ఇక్కడ సామెతలో రాయబడ్డాయి. యోబు 39 అధ్యాయంలో కూడా రాయబడ్డాయి. 38, 39 చెప్పలేదు, కానీ దాంట్లో కూడా రాయబడ్డాయి. ఆయన సృష్టి ఎలా సృష్టించాడు, బైబిల్ గ్రంథంలో సృష్టి ఎలా ప్రారంభమైంది, మానవుడు ఎలా సృష్టించబడ్డాడు, తర్వాత ఆదాము అవ్వలు ఎలాగ దేవుడు తయారు చేశాడు వాళ్ళని, ఇలాగ సృష్టి ఎలాగ అభివృద్ధి చెందింది, తర్వాత ఎలా నాశనమైంది, ఈ విషయాలన్నీ కూడా యుగాల్లో జరిగిన కార్యాలన్నీ కూడా సంవత్సరాలు అనుసరించి ఏ సంవత్సరం ఏది జరిగింది, క్రీస్తుకు పూర్వము క్రీస్తు తర్వాత ఎలా జరిగింది అనే విషయాలు దేవుడు దీంటి అంత ఖచ్చితమైనటువంటి నిర్ధారణ ఇచ్చాడు దేవుడు. దాంట్లో ఏది మరుగు చేయబడలేదు. ఈ సృష్టి మొట్టమొదట్లో ఈ 2 వాక్య ధ్యానాలు ధ్యానించాను కదా, మరలా ముందుకు వస్తున్నాను అనుకోవకండి, కానీ ఇది చెప్పాల్సిన అవసరం ఉంది. నేను ఏంటంటే ఆ ప్రభు సర్వజ్ఞాని అని, సర్వశక్తివంతుడు అని రాయబడి ఉంది కదా. ఆయన సర్వజ్ఞాని, సర్వశక్తిమంతుడు, ఆయన ఓమినిపొటెంట్ ఆయన సర్వజ్ఞాని, సర్వశక్తిమంతుడు, ఆయన సర్వవ్యాప్తి అనే సత్యాలు ఈ బైబిల్ గ్రంథంలో అనాది కాలంలోనే ఆదికాండంలోనే ఆయన ఏంటి అనేది ఈ బైబిల్ గ్రంథం అంతా కూడా వ్యాపించాలి. ఈ పాయింట్ మొన్న పాయింట్స్లో చెప్పాను నేను, కానీ ఇప్పుడు నేను టచ్ చేస్తున్నాను. ఎందుకు టచ్ చేస్తున్నానంటే మీరు అర్థం చేసుకోవాలి. దాంట్లో ఆయన ఆ ప్రభు జ్ఞానం చేత దేవుడు భూమిని స్థాపించాడని, నిర్మించాడని, ఆయన జ్ఞానాన్ని గ్రహించడానికి ఎవరికి సాధ్యం కాదని బైబిల్ గ్రంథంలో బహుతేటగా రాయబడింది. దీంట్లో ఒక మాట రాయబడింది ఏంటంటే, మహాజలముల మీద ఆయన మండలములను నిర్ణయించినప్పుడు, మండలాలు నిర్ణయించాడు మహాజలాల్లో. తర్వాత అదేంటి హెబ్రీ రాసిన పత్రికలో ఆకాశ మండలాల గుండా అని రాయబడింది. ఆయన ఆకాశ మండలముల గుండా వెళ్ళిన ప్రధాన యాజకుడైన యేసు అని కూడా రాయబడింది. ఆకాశ మండలాలు గుండా వెళ్ళినటువంటి ప్రభు. భూమికి మండలములు అనేది మరి ఎక్కడుందో నాకు కనపడలేదు, కానీ చదివినట్టు గుర్తు. కానీ నీళ్ళల్లో మండలాలు ఏర్పరిచాడు దేవుడు. తర్వాత ఆకాశానికి మండలాలు ఏర్పరిచాడు దేవుడు. ఆయన ప్రధాన యాజకుడు. ఆయన దాని కింద భాగంలో చూసినట్లయితే కనుక, ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు, జలధారులను ఆయన బిగించినప్పుడు, జలధారులు భూమి కింద జలాలు, భూమి పైన జలాలు, అలాగా ఆకాశం అంటే మనం చూస్తున్న శూన్యముకి కింద ఈ జలధారలన్నీ కూడా బిగించబడ్డాయి. అంటే ఆయన వాటిని ఒకవైపు తీసుకొచ్చాడు, కింద భాగం కింద, పై భాగం పైన. అది ఖండంలో రాయబడింది, చూసుకోండి. దాంట్లో ఈ స్థానాలు ఎప్పుడు ఆ జలధారలు భూమి దిగొచ్చాయంటే నోహ కాలంలో తూములు ఇప్పబడ్డాయి అని రాయబడి ఉంది. అది కూడా రాయబడింది బైబిల్లో. ఆకాశంలో ఆ జలధారల్లో తూములు ఇప్పబడ్డాయి అని రాయబడింది. అప్పటి వరకు నీరు అక్కడే ఉంది.
తర్వాత భూమి మీదకి ఆ నీరు తీసుకురాబడింది. దేవుడు ముందుగా నిర్ణయించాడేమో, తలంచాడేమో, ప్రభు నిర్ణయించక తలంచాడేమో, ఎలా అయినా సరే ఈ యొక్క ఏంటి ఆదిమానవుడు పాపంలో పడతాడు అనేది దేవునికి ముందుగానే అర్థమైంది. ఆయన జలాల వేదన పడుతున్నాడంటే ఒక సైంటిఫికల్ వేలో మాత్రమే కాదు, ఒక ఆధ్యాత్మికంగా స్పిరిచువల్ వేలో కూడా అది ఒకసారి అర్థం చేసుకోవాలి. అది ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన క్రీస్తు, పాత నిబంధన మధ్యవర్తి అయిన క్రీస్తు, ఆయన గెస్సెమనే తోటలు వేదన పట్టడం, సిలువలో ఆయన వేదపట్టడం అనేది ముందు భాగాలో చెప్పాను. కానీ ఇక్కడ నేను మీతో మాట్లాడుతున్నట్టు ఏంటంటే ఆదాము తప్పక పాపంలో పడతాడు, అవ్వలో పాపంలో పడతారు అనేది ఆయన హృదయానికి ముందుగానే తెలిసిందేమో. పాపం అనేది ఎలా ప్రవేశించింది, ఆయన వేదన పడుతున్నాడు ఆ జలములలో అని రాయబడింది. ఆకాశం నుండి దిగి వచ్చినటువంటి పాపము ఆయన ఆత్మ భూమి దిగి వచ్చింది అనేది సత్యం అందుకు చూపించబడుతుంది. వెలుగు ఎప్పుడైతే భూమి మీదకి వచ్చిందో ఆయన ఆత్మ భూమి మీద దిగి వచ్చింది, ఆయన యొక్క వాక్ భూమి మీద దిగి వచ్చింది, బైబిల్ గ్రంథం భూమి మీద దిగి వచ్చింది, పరలోకంలో నిలబడినటువంటి బైబిల్ గ్రంథం భూమి మీదకి వచ్చింది. భూమిలో ఈ గ్రంథానికి మొదటి వాక్ అయిపోయింది, బైబిల్కి మొదటి వాక్ అయిపోయింది, బైబిల్ ప్రారంభమైంది. అక్కడి నుంచి బైబిల్ అనేది ప్రారంభమైంది. దేవునికి శక్తివంతమైనటువంటి ఆ మార్గాలు బైబిల్ గ్రంథంలో ఒకటి పొందుపరుచుకుంటూ వచ్చాడు. ఆదికాండం, నిర్గమకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, ఈ 5 కాండాలు మోషే రాశాడు. అది ఒకసారి చదివాను నేను, కరెక్ట్ అనుకుంటున్నాను, తప్పు కాదు. అది ఆదికాండం నుంచి కూడా 5 కాండాలు మోషే రాసినటువంటివి. దానిలో అసలు మోషే రాసిన జ్ఞానం, సర్వజ్ఞానం కలిగినటువంటి వాడు మోషే అని చెప్పినటువంటి ఆ మోషే అతీతమైన జ్ఞానం దేవుడు మోషేకి అందించినప్పుడు 5 గ్రంథాలని, 5 పుస్తకాలని తను రాశాడు బైబిల్ గ్రంథంలో. అది ఎక్కడి నుంచి రాయబడింది? సృష్టి నుంచి రాయబడింది. ఆదికాండం వెలుగు నుంచి రాయబడింది, సృష్టి క్రమం రాయబడింది, ఆది మానవుడు పుట్టుక పాపం రాయబడింది. పరిశుద్ధుడైన ప్రభువు ఆయన జ్ఞానాత్మపూర్ణుడు, ఆయన సర్వవ్యాప్తి సర్వతరం ఉన్నటువంటి వాడు అనే సత్యం ఆదిమకాల ప్రవక్తలకి తెలియపరచబడింది. సత్యాలు ఆదిమకాల ప్రవక్తలు అంటే ఆదికాండం నుంచి ఉన్నటువంటి ప్రవక్తలకి తెలియపరచబడింది. ఆ జనరేషన్స్ అంతా కూడా ఆదాము దగ్గర నుంచి హేబెలు చనిపోయిన తర్వాత, కయీను దేశతుంబ్రయ్యాక, షేతు జన్మించిన తర్వాత, ఎనోష్ జన్మించిన తర్వాత, కేయినాను జన్మించారు. వరుసగా జన్మించుకుంటూ వచ్చారు. ఒక జనరేషన్ భూమి మీద దిగొచ్చిందంటే దేవుడు వాళ్ళని బయట తీసుకొచ్చాడు ఒక జనరేషన్. ఈ జనరేషన్ ఎవరంటే దేవునికి జ్ఞానాన్ని ప్రతిఫలింపచేసిన వారు, దేవుని యొక్క శక్తిని ప్రతిఫలింపచేసిన వారు ఈ 7 పెద్దలు కూడా. అది యూదాపత్రికలో రాయబడింది. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు, అది మెన్షన్ చేశాను చాలాసార్లు. ఇప్పుడు నేను మెన్షన్ చేసే దాంట్లో ఉద్దేశం ఏంటంటే ఈ ఆదిమకాలం పెద్దల ద్వారా, విశ్వాసం ద్వారా, ఎవరి రాసిన పత్రిక 11వ అధ్యాయం, విశ్వాసం ద్వారా కొత్త నిబంధన వచ్చేవాడి విశ్వాసం ద్వారా నీతిమంతులుగా, విశ్వాసం ద్వారా కృపలోనికి, జ్ఞానంలోనికి 5వ అధ్యాయం రోమి రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ అధ్యాయం ఎక్కువనే ఆయన దాంట్లో రాయబడి ఉన్నాయి. ఇది ఆత్మకి ఎప్పుడు తెలియపరచబడుతుంది? పాత నిబంధన సత్యం, నూతన నిబంధన సత్యం. పాత నిబంధన సత్యం విశ్వాసం మూలం, నూతన నిబంధన సత్యం విశ్వాసం ద్వారా. ఈ రెండింటి మధ్య సిలువ కేంద్రమైంది. పాత నిబంధన భక్తులు చూసిన దాన్ని, వినిన దాన్ని, జ్ఞానాన్ని తెలియజేశారు. నూతన నిబంధన భక్తులు విశ్వాసం ద్వారా గ్రహించుకోగలిగారు. ఇన్ని యుగాలు అంతమవుతూ వచ్చాయి. ఇన్ని యుగాల్లో అప్పుడున్న జ్ఞానం ఇప్పుడు లేదని కాదు, అప్పుడున్న జ్ఞానానికి మించిన జ్ఞానం ఉంది. కానీ అప్పుడున్న జ్ఞానం మొదలు ప్రారంభమైంది. ఇప్పుడు జ్ఞానంలో ఎన్నో ముడుచుకొచ్చాయి, ఎన్నో జ్ఞానాలు. అప్పుడు జ్ఞానంలో ఆయన్ని కూడా ఆ ప్రవక్త తెలియకపోవచ్చు, కానీ తమ కళ్ళ ముందు ఎన్నో చూశారు. చూడండి ఇది లేదు అనమాట అర్థం. ఈ నూతన నిబంధన సైంటిస్టులు అనబడిన వారు వరకున్న జ్ఞానం సూర్యుడిలో వెళ్ళలేరు, కానీ చంద్రుడిలోకి వెళ్ళారు, మార్స్లోకి వెళ్ళారు, గ్రహాల్లోకి వెళ్ళారు, టెలిస్కోప్స్ పంపించారు. అక్కడన్నీ కూడా ఏంటి ఫొటోస్ తీసింది. ఇక్కడ ఇది ఉందని చెప్తే టైం సరిపోదు కాబట్టి, ఇక అందరూ తెలుసు కాబట్టి ఆ ఎక్స్ప్లెయిన్ చేసే అవసరం. జ్ఞానం విపరీతంగా పెరిగిపోతూ వచ్చింది. నూతన నిబంధనలో జ్ఞానం విపరీతంగా పెరిగిపోతుంది. జ్ఞానం చేత దేవుడు భూమిని స్థాపించను అన్నదానికి మీద మాట్లాడుతుంటున్నాను. ఆయన జ్ఞానాన్ని పరిశోధించడం అనేది అసాధ్యమైన విషయం. ఆయన జ్ఞానాన్ని పరిశోధించడం అనేది అసాధ్యమైన విషయం. తర్వాత
మహాజలముల మీద మండలమును నిర్ణయించాడు, ఏర్పాటు చేశాడు అన్నాడు. అక్కడ నేను ప్రధాన శిల్పిని, నేను ఆయన సన్నిధిని చూసి ఆనందిస్తున్నాను. అంటే ఈ యొక్క జలాలలో ఆయన ఒక శిల్పి చిత్రకారుడిలాగా మార్క్స్ చేశాడు, డ్రా చేశాడు అనమాట. ఆ డ్రాస్ చేయడం అంటే అర్థం ఏంటంటే ఎన్నో గీతలు గీశాడు మహాజలాల్లో. ఆయన గీసినటువంటి గీత సామాన్యమైనది కాదు. ఆయన ఆకాశమండలాల్లో ఆయన కొలను చెత్తపట్టుకుని ఆయన 19 అధ్యాయం కీర్తన రాయబడి ఉంది. అలాగే భూమండలాల్లో కాకుండా ఆయన జలములలో ఆయన డ్రా చేశాడు. ఏం డ్రా చేశాడు? దాంట్లో భూమి ఎన్ని తెరలు ఉంది, ఎన్ని తెరల చేత భూమి కప్పబడింది అనేది ఇటు సైంటిస్టులు తెలుసు, కొంతమంది సామాన్యులకు తెలియకపోయినా చదువుకున్నట్టు తెలుసు. ఒక్కొక్క పొర విడదీయబడినప్పుడు అలా పొరలు విడదీయినప్పుడు ఆఖరికి వచ్చేప్పటికి మనకి ఆయిల్స్, క్రూడ్ ఆయిల్స్ అన్నీ కూడా ఒక్కొక్క పొరలో లభిస్తాయి. ఇంకా లాస్ట్కి ఒక పొర వస్తుంది. లాస్ట్కి ఒక పొర వచ్చినప్పుడు దాంట్లో రత్నాలు, ముత్యాలు, మాణిక్యాలు, స్టోన్స్ ఉంటాయి. అంత విపరీతమైన దాంట్లో ఉంటాయి. ఆ పొర ఆఖరి భాగంలోనే ఉంటాయి. నేను ఒకసారి చెప్పాను, వాల్కెనో గురించి నేను మెడిటేట్ చేస్తుంటున్నప్పుడు దాంట్లో ఆ పొరలో దాని ముందు భాగంలో వాల్కెనో బర్స్ట్ అయిపోతే ఎన్నో పొరలో విడదీసుకుంటూ బయట తీసుకొస్తుంది. కానీ లాస్ట్ దాంట్లో ఉన్నటువంటి ఆ పొరని వాల్కెనో బయట తీయాలంటే చాలా కష్టతరం. ఇటు పోద్ది ఆ ప్రెషర్ అంటే కింద చూస్తే శూన్యం, పైన చూస్తే ఎన్నో పొరల మధ్య వాల్కెనో ప్రెషర్ అనేది, ఆ యొక్క తాకిడి అనేది ఆ కింద పొరలకు వెళ్ళినప్పుడు దాంట్లో ఉన్నటువంటి ముత్యాలు, రత్నాలు అవి పై తీసుకురాబడతాయి. కొన్ని పై పొరల్లోకి వచ్చేస్తాయి, కొన్ని కోల్లోకి వచ్చేస్తాయి, అంటే బొగ్గులోకి వస్తాయి. బొగ్గులు కూడా దాంట్లోనే ఉన్నాయి. ఒక మానవుడికి కావాల్సిన సంపదంతా కూడా దాంట్లో దేవుడు మండలాలుగా కట్టాడు. మండలాలు అంటే మరి ఇంగ్లీష్లో ఏముందో చూడలేదు, కానీ మండలాలు అనేది ఒక్కొక్క అలమరలో అంటే ఒక చిన్నది కాదండి, ఒక గదింది కాదు, లేకపోతే ఒక సామాన్యమైన చిన్న వస్తువు కాదు. భూగోళం ప్రపంచమంతా కూడా ఎన్నో దేశాలతో కట్టుబడి ఉన్నటువంటి భూగోళం. ఆ భూగోళంలో అన్ని స్థానాలు కట్టి ఏ దేశానికి కావాల్సినటువంటి వనరులు ఆ దేశాన్ని ఇచ్చాడండి. ఏ దేశాన్ని ఇప్పుడు మనం చాలాసార్లు చూస్తుంటాం, కొండలు తవ్వుతుంటున్నప్పుడు దాంట్లో గనులు ఎలా బయటపడతాయో, కొండలో రాళ్ళు పగలగొడుతుంటున్నప్పుడు దాంట్లో దీనికి విలువైనటువంటి ఆ స్టోన్స్ అవి ఎలా బయటకు వస్తాయో, ప్రెషియస్ స్టోన్స్ అనేవి ఎలా బయట తీసుకురాబడతాయో, ఎన్ని నీలాలు, రత్నాలు అనేవి దాంట్లో బయట తీసుకురాబడతాయో, కొండలలో, రాళ్లలో, పురాతన కాల రాళ్లలో, పురాతన పర్వతాల్లో ఉన్న ఆశీర్వాదం అది దాంట్లో చూపించబడింది. దాంట్లో కూడా ఆ ప్రభు ఆయన అలాగే ఆయన విశ్వాసం ద్వారా ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడిన వ్యక్తి యొక్క జీవితంలో పరిశుద్ధుడిగా తీర్చబడిన ఒక ఆదిమ కాల ప్రవక్తను చూసినట్లయితే అబ్రహాము నీతిమంతుడిగా తీర్చబడ్డాడు, పరిశుద్ధుడిగా తీర్చబడ్డాడు. దేవుని వాగ్దానం చేత కట్టబడ్డాడు, ఎదురు చూసాడు నూతన నిబంధన ఆ సత్యం కోసం, లేకపోతే ప్రభు యొక్క కణాల కోసం ఎదురు చూశాడు. నూతన నిబంధనలో ప్రత్యక్షమైన ప్రభువు కోసం అబ్రహాం అప్పటి నుంచి ఎదురు చూశాడు. అంత విశ్వాసం మూలంగా తను అంతగా అభివృద్ధి చెందాడంటే ఆదిమ కాల ప్రవక్తలు ఒక వ్యక్తిని గురించి చెప్తున్నా మీకు నేను. ఆ విశ్వాసం ద్వారా ఇస్సాకు నుంచి యాకోబు, తర్వాత యాకోబు నుంచి 12 గోత్రాలు అలాగా ఆశీర్వాదానికి లోనైనవి. యూదా ఆశీర్వదించబడలేదా అని మీరు ప్రశ్న వేసేయచ్చు. కానీ యాకోబు ఆశీర్వదించబడిన ఆశీర్వాదం అది యాకోబు కుమారుల్లో ఏసేపుకి ఇవ్వటం, ఏసేపుకి ఇద్దరు కుమారులకి ఇవ్వటం, యూదాకి జ్యేష్ఠత్వం ఇవ్వటం, యూదాలో నుండి జ్యేష్ఠుడు రావటం, ధనశాస్త్రానుసారంగా రావటం, యాకోబు నుంచి వచ్చిన ఏసేపుకి కృప ద్వారా రావటం, కృప ద్వారా ఆ ఇద్దరు స్త్రీలు ఇశ్రాయేలు వంశాన్ని అభివృద్ధి పరిచిన స్త్రీలని రూతు గ్రంథంలో ఆకలో రాయబడింది. అది రాయబడకపోతే మనం ఎన్ని తలంచేవాడమో, ఎవరి గురించి అంటే రాహేలు గురించి ఎన్ని తలంచేవాడమో. ఇశ్రాయేలు గోత్రాన్ని అభివృద్ధి పరిచిన స్త్రీలు అని స్పష్టంగా రాశాడు దేవుడు. దాంట్లో పరిశుద్ధాత్మ చేత తప్ప బైబిల్ గ్రంథం మరో విధంగా రాయబడలేదు. ఆ సత్యాలన్నీ బైబిల్ గ్రంథంలో అంత తేటగా వివరించబడి విశ్వాసం మూలం అనే ప్రతిదానికి ఆ విశ్వాసం ద్వారా అలాగే నూతన నిబంధన ప్రవక్తలు, నూతన నిబంధన భక్తులు, లేకపోతే డిసైపుల్స్ అంటే శిష్యులు, వీళ్ళందరూ కూడా విశ్వాసం, దేవుని విశ్వాసం ద్వారా ఎన్నో ఘనమైన గొప్ప కార్యాలు వాళ్ళు జరిగించారని చెప్పి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. మనం చదువుకున్నా మనకు బాగా తెలుసు. తర్వాత దేవుడు తన యొక్క జలాలలో సరిహద్దులు నియమించడం, ఆకాశ మండలాల్లో లేకపోతే అక్కడ నీళ్లు
దారాన్ని బిగించడం, భూమిలో ఎన్నో శ్రేష్టమైనటువంటివి భూమిలో దాచిపెట్టడం, ఒక్కొక్క అరకి ఆ మండలాల్లో శ్రేష్టమైనటువంటివి ఆ భూమిని అంత ఉన్నతంగా తీర్చిదిద్దడం, నేటి జనాంగం కోసం, నేటి ప్రజల కోసం ప్రభు ఏర్పాటు చేసిన స్థానాలు అంత గొప్పగా దాంట్లో కనబడతాయి. కొన్ని ఎంత వివరించినా ఇంతకంటే ఇంకా వివరించడం కుదరదు చెప్పాలంటే. తర్వాత ఆకాశ మండలం గుండా వెళ్ళినటువంటి ప్రధాన యాజకుడైన యేసు, ఆకాశ మండలం గుండా వెళ్ళిన ప్రధాన యాజకుడైన యేసు అప్పుడున్నాడు దాంట్లో. అక్కడే నేను ప్రధాన శిల్పిని, నేను నరులను కలిగి చేసిన విధానం చూసి సంతోషిస్తున్నాను నేను అన్నాడు. దాంట్లో ఏంటి సామెతల గ్రంథంలో 8వ అధ్యాయాలు, నరులను చూచి నేను ఆనందిస్తున్నాను నేను అన్నాడు. ప్రధాన శిల్పిని అన్నాడు. ప్రధాన శిల్పి ఆయన. భూమండలాలని చెక్కాడు, నీ జలాలని చెక్కాడు, ఆకాశ మండలాలని చెక్కాడు. ఆకాశ మండలాన్ని చెక్కినటువంటి ప్రభువు తిరిగి ఆకాశ మండలం గుండా వెళ్ళాడు. ఎక్కడి నుంచి వెళ్ళాడు? అసలు బైబిల్ గ్రంథంలో మనకి ఆధారాలు బైబిల్ వాక్యం బట్టి మాత్రమే, మరే ఆధారం లేదు. ఒక్కొక్క మండలాన్ని నిర్ణయించాడు. ఆకాశం ఒక్కొక్క మండలాన్ని నిర్ణయించాడు. ఒక మండలంలో ఏముండాలో, ఒక మండలంలో ఏముండాలో, ఒక మండలంలో ఏముండాలో అనేవి దేవుడు ఆయన ప్రధాన శిల్పి ఆయన మండలాన్ని నిర్ణయించాడు. ఆకాశ మండలం. అక్కడి నుంచి ఆయన ప్రధాన యాజకుడిగా వెళ్ళి తండ్రి కుడిపార్శ్వన ఆయన ఆసీనుడై ఉన్నాడు, ఆసీనుడైనాయను అని రాయబడి ఉంది. ఆకాశ మండలాల్లో దాంట్లో మనం ఇంతవరకు చదివాం, ఇంతవరకు వాక్యధారించుకున్నాం. అంతరిక్షం ఉందని చెప్పాం. దీనికి మనకు ముందు భాగంలో కొంచెం పైకి అంటే కొన్ని ఆకాశంలో సోలార్ సిస్టమ్స్ ఉన్నాయని చెప్పుకున్నాం. దాని తర్వాత అంతరిక్షం ఉందని చెప్పుకున్నాం. అలాగా మండలాలు ఒక్కొక్క మండలంలో ఒక్కొక్కటి దేవుడు అది నిర్ణయించాడు. ప్రభు దాన్ని ఏర్పాటు చేశాడని చెప్పబడింది. ఈ నక్షత్రాలు కానీ వాటి గురించి చెప్పడానికి మరికొంచెం టైం పడుతుంది నాకు. ఎందుకంటే ఈ సిస్టమ్స్ అన్నీ కూడా స్టార్స్ ఫార్మేషన్ కానీ తర్వాత ఇవన్నీ కూడా 4.6 బిలియన్ ఇయర్స్కి ముందు ఏర్పడిందని చరిత్రకారులు అంచనా. ఈ స్టార్స్ ఎలాగా నక్షత్ర మండలాలు ఎలా ఏర్పడ్డాయి అనేది 4.6 బిలియన్ ఇయర్స్ అంటే మరి ఎస్టిమేషన్ అది ఆ సంఖ్య మీరు తెలిసిన గ్రహించుకోండి. దాంట్లో రాస్తాడు మాలిక్యులర్ క్లౌడ్ అంటాడు. మాలిక్యులర్ క్లౌడ్ అంటే మనకు పేరు పెట్టారు అక్కడ. అది ఈ స్టార్స్ అన్ని ఫామ్ అవడానికి స్టార్స్ ఫార్మేషన్ అంతా ఈ మాలిక్యులర్ క్లౌడ్ అంటే అది మల్టిపుల్ స్టార్ ఫార్మేషన్ అంటే అందులో మాలిక్యులర్ క్లౌడ్ బ్రేక్ అయినప్పుడు మల్టిపుల్ స్టార్ ఫార్మేషన్ అవుతుంది. దాంట్లో ఈ మాలిక్యులర్ క్లౌడ్ అని పేరు పెట్టారు దాన్ని. దాంట్లో అది ఫ్యాక్టరీస్ ఏంటంటే గ్రావిటీ, మ్యాగ్నిఫికెంట్ ఫీల్డ్స్ అని దాంట్లో ఉన్నాయి. తర్వాత దీనికి నోవా ఆర్క్ అంటే షిప్ అని లేదా నోవా ఆర్క్ అని పేరు పెట్టారు. దాంట్లో నోవా ఆర్క్ అంటే మనం నోవా సంబంధించిన ఆ యొక్క పడవ కాదు, ఏమంటారు దాన్ని, ఆ షిప్ కాదు అది. దీనికి ప్రత్యేకంగా పేరు పెట్టారు. దీంట్లో నేను వెనక నుంచి ముందుకు వస్తున్నాను. నోవాస్ ఆర్క్ అంటే మేబీ షేప్ ఆఫ్ మాలిక్యులర్ క్లౌడ్ లాగా ఈ ఆర్క్ ఉందన్నమాట. ఈ షిప్ అంతా కూడా అది ఎలాగుందంటే ఒక షిప్ లాగా ఉంది. దాంట్లో చాలా బ్లాక్ క్లౌడ్ అది. దాంట్లో గ్యాస్ ఉంది దాంట్లో. తర్వాత చీకటి మేఘం అంటే చాలా ధూళి ఉంటుంది. దాంట్లో భయంకరమైన ధూళి ఉంటుంది. తర్వాత ఇది హైడ్రోజన్ మాలిక్యులస్ H2లో కూడా ఉంటాయి. అంటే మాలిక్యులస్ నేను మెడిటేట్ చేశాను కాబట్టి వర్డ్స్ చెప్తున్నాను. దాంట్లో ఇది హైడ్రోజన్ మాలిక్యులస్ H2తో కూడా ఉంటాయి. ఇవే కొత్త నక్షత్రాలు పుట్టే చోట్లు. కొత్త నక్షత్రాలు పుడుతున్నాయంటే ఈ స్థలంలో కొత్త నక్షత్రాలు ఫార్మేషన్ అవుతుంది. అంటే కుట్లుగా పుట్టి అనేది ఒక సైన్స్ చెప్తుంది. ఇది నేను చెప్పడం కాదు, బైబిల్ చెప్పడం కాదు, సైన్స్ చెప్తుంది ఇది. కానీ మన యోగ గ్రంథంలో ఉన్నటువంటిది సత్యాలు. యేసుక్రీస్తు ఆయన హెబ్రీ రాసిన పత్రికలో ప్రధాన యాజకుడిగా ఆయన మండలాల నుంచి వెళ్ళినప్పుడు ఈ మండలాన్ని దాటాడండి ఆయన. సోలార్ సిస్టమ్స్ దగ్గర నుంచి, నక్షత్ర మండలాల దగ్గర నుంచి ఇవన్నీ కూడా దాటుకుంటూ ప్రభు మూడవ ఆకాశంలో ప్రభు తండ్రి కుడిపార్శ్వన ఆయన ఆశ్చర్యుడై ఉన్నాడు. తండ్రి కుడిపార్శ్వన అక్కడి నుంచి ఆ వెలుగు భూమికి వచ్చిందండి. అర్థం చేసుకోండి. అక్కడి నుంచి ఆ వెలుగులు జ్యోతిర్మయుడకు తండ్రి అని అన్నాడు. ఫాదర్ ఆఫ్ లైట్స్ అంటే అక్కడి నుంచి ఆ వెలుగు భూమి మీదకి వచ్చిందండి. ప్రభు మళ్ళీ అదే స్థలానికి వెళ్ళాడండి. అదే స్థలానికంటే అక్కడికి వెళ్ళాడని కాదు, ఆయన తండ్రి కృపాసన ప్రకాశితమైన తండ్రి కృపాసన తన ఆసనుడై వెళ్ళాడు. అలాగా బైబిల్ గ్రంథంలో
ఏబు గ్రంథం 39 అధ్యాయంలోనో ఒకసారి చదువుకోండి. అది ఇప్పుడు నా సబ్జెక్ట్ కాదు కాబట్టి ఇది మళ్ళీ ఇప్పుడు అంతకంటే ఎక్కువ వివరించలేను, నేను మళ్ళీ వివరిస్తాను ఆ విషయాన్ని. తర్వాత ఈ సోలార్ సిస్టమ్స్ అనేవి దేవుడు ఆదిమ కాలంలో భూమిని సృష్టించినప్పుడు సృష్టించాడా, కానీ భూమి సృష్టించబడిన తర్వాత సృష్టించాడా, అది మనం కనుగొనలేని విషయం. కానీ ఒక చరిత్రకారుడు, బైబిల్ చరిత్రకారుడు రాయబడిన పుస్తకంలోనే చదివాను. ఎప్పుడైతే దేవుడు ప్రభువు భూమి జలాలలో తను అల్లాడుతుంటున్నప్పుడు అప్పుడే ఈ సృష్టి క్రమం అంతా కూడా పూర్తయిందంట. సృష్టి క్రమం అంతా కూడా గోళాలకు కానీ సూర్యచంద్ర నక్షత్రాలు కానీ ఇవన్నీ కూడా సృష్టి క్రమం అంతా ఆయన జలాలలో ఆయన వేదన పడుతుంటే భూమి మీద కరెంట్స్ కానీ నీళ్ళలో కరెంట్స్ కానీ నీళ్ళలో ఉన్నటువంటి గ్రావిటేషన్ పవర్స్ కానీ తర్వాత నీళ్ళలో ఉన్న కరెంటు ఆకాశ దిగంతాల వరకు వ్యాపించినటువంటి స్థానాలు కానీ ఇవన్నీ కూడా ఎప్పుడంటే ఆయన భూమిలో నీళ్ళని కదిలించుతున్నప్పుడు వేదన పడుతున్నప్పుడు జరిగింది అని రాశాడండి ఆయన. ఒక సైంటిస్ట్ అంటే బైబిల్ చరిత్రకారుడు రాసినటువంటి సత్యం అది. ఇది సైన్స్లో లభించలేదు, సైన్స్లో ఏం లభించలేదు. సైన్స్ సంబంధించిన చాలా చదివాను, నేను మెడిటేట్ చేశాను, కానీ అర్థం చేసుకోవడం కూడా చాలా కష్టం, ఆ లాంగ్వేజ్ని చాలా కష్టం. అయినా సరే ఒక్కొక్కటి 3-4 సార్లు చదివి నేను అర్థం చేసుకున్నాను అది. తర్వాత ఇప్పుడు మీరు చెప్పే విషయం ఏంటంటే అటువంటిది స్థానాలు జ్ఞానం దేవుడు ఆకాశ మండలాల్లో జ్ఞానం కట్టాడండి, ఆకాశ మండలాల్లో జ్ఞానం కట్టాడు. అలాగా ఈ సోలార్ సిస్టంలో ఉన్నటువంటి గ్రహాలు అనేవి ఎన్నో గ్రహాలు, 9 గ్రహాలు ఉన్నాయి. భూమితో పాటు 9 గ్రహాలు ఉన్నాయి. ఈ గ్రహాలు ఆ సూర్యుని చుట్టూ 8 తిరుగుతూ ఉంటే 9 గ్రహాలు ఎలా ఉంటుందండి. ఆ అద్భుతమైన శక్తి, ఆయన జ్ఞానాన్ని ఒక వ్యక్తి గ్రహించడానికి సాధ్యం అవుతుందా, జ్ఞానాన్ని ఒక వ్యక్తి గ్రహించడానికి సాధ్యం అవుతుందా లేదా అనేది అది అసలు మనం అన్వయించుకోవాలి. అది బైబిల్ చదువుతాం, ఇది క్లారిఫికేషన్ కోసం ఎన్నో బుక్స్ తిరిగేస్తాం. అసలు జ్ఞానం అంటే ఏంటో అని తిరిగేస్తే ఈ బైబిల్కి సైన్స్కి మధ్య చాలా దూరం ఉంది రెండింటికి మధ్య. కొన్ని కలిస్తే కానీ కొన్ని అసలు కలవు, ఎట్టి పరిస్థితుల్లో కూడా కలవు. అది జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మండలాలను కట్టినప్పుడు ఆకాశ మండలాలు, తర్వాత ఈ ప్లానెట్స్ అన్నింటిలో కూడా ఎర్త్ ఒకటి అన్నమాట అర్థం. దేవుని యొక్క శక్తి కానీ దేవుని యొక్క బలాశయం కానీ ఈ మ్యాజెస్టిక్ పవర్ అంటే ఆయన మ్యాజెస్టీ అంటే నువ్వు రారాజువి, లేకపోతే ఘనత, అటువంటి ప్రభువా నీకు ఘనత, అటువంటి రారాజు ఆయన. భూమికి పరలోకానికి ఈ భూజనాలకి సర్వలోకానికి ఆయన రారాజు. భూమి సృష్టించినప్పుడు ఉన్నాడు, నీళ్ళలో జలాలలో మండలాలు కట్టినప్పుడు ఉన్నాడు ఆయన, ఆకాశ మండలాల్లో మండలకుండా వెళ్ళినటువంటి ప్రధాన యాజకుడు ఆయన మండలాలు నిర్ణయించినప్పుడు ప్రధాన శిల్పిగా ఉన్నాడు. అక్కడ నరులను చూచి ఆనందించాడు. ఆదికాండం నీళ్ళల్లో ఆయన వేదన పడ్డాడు. ఇవన్నీ కూడా మనకు తెలియని విషయాలు ఇవన్నీ కూడా, కానీ బైబిల్ గ్రంథాన్ని బట్టి మనకు తెలియపరచబడ్డాయి ఈ సత్యాలన్నీ కూడా. ఈజీగా తలంచకండి, నేను ఏదో చెప్తున్నానని ఈజీగా తలంచొద్దు, కానీ ఇది గ్రహించగలగటానికి దేవుని సన్నిధిలో పడినటువంటి ప్రయాస అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఒక వాక్యాన్ని బయటికి తీసుకురావడానికి, ఒక రిలేషన్ బయటికి తీసుకురావడానికి ఒక సహోదరి కానీ ఒక సహోదరుడు కానీ ప్రభు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ఎన్నో బుక్స్ తిరిగేస్తారు, ఎన్నో చదువుతారు, కానీ ఎన్ని వదిలిపెట్టుకుని ఈ బైబిల్ని పట్టుకోవడానికి ఈ ఉద్దేశం ఏంటి? మీ ఉద్దేశం ఏమనుకుంటున్నారు? నేనేమనుకుని తలస్తున్నాను ఈ బైబిల్ పట్టుకుంటా. ఈ బైబిల్ గ్రంథంలో జ్ఞానాత్మ దాచిపెట్టి ఉంది, సర్వశక్తి ఈ బైబిల్ గ్రంథంలో దాచిపెట్టబడింది. నా ప్రభువు నన్ను ప్రేమించిన విధానం దాంట్లో దాచిపెట్టబడింది. ప్రతి రాత్రి ప్రార్థిస్తానండి, ప్రభువా ఈ పరిచయం నేను చేస్తున్నాను, కానీ నాకు ఘనత కోసం కాదు, నాకేదో మహిమ రావాలని కాదు, నాకేదో పేరు ప్రసిద్ధులు కావాలి కాదు, ఒక్క దానికోసం చేస్తున్నాను ప్రభువా నేను. ఎందుకంటే నువ్వు నన్ను ప్రేమించావు కాబట్టి ఈ నీ పరిచయం వెనక నేను పెడుతున్నాను ప్రభువా. నాకు ఏమీ లేదు ప్రభువా, నువ్వు ఒక్కడివే నీవు నాకు ఇచ్చినటువంటి స్థానాల్లో ఈ ఫలం ఉంది, మాధురమైన ఫలం ఉంది ప్రభువా. ఈ మాధురమైన ఫలాన్ని లోకానికి అందిస్తూ ఆ ఫలాన్ని నీ మాధుర్యాన్ని నేను తింటూ ఈ ఫలాన్ని మీకు అప్పగిస్తున్నాను ప్రభువా. నేను ప్రతి రాత్రి నేను చేసే ప్రార్థన ఎందుకు చెప్తున్నాను అంటే విషయాలన్నీ కూడా ఇంత కష్టపడే అవసరత ఉంది. దేవుని వాక్యాన్ని వివరించడానికి ఒక సహోదరిగా నేను ఇంత కష్టపడే అవసరం, ఎందుకంటే నా ప్రభు కోసం. ఎవరిని మాట్లాడినా నాకేం ఎక్కువ, ఎవరని ఎన్ని ధరించినా నాకేమీ ఎక్కువ, ఎవరు అనుకుంటే వాళ్ళకే అది, అందుకంటే ఇది లేదు.
దీని మీద దృష్టి చాలా అతీతమైన దృష్టి. గ్రంథం మీద కానీ ఈ దేవుని యొక్క వాక్యాన్ని రివ్యూ చేయడానికి కానీ ఈ దృష్టి సామాన్యమైనదిగా లేదు, నాకు చాలా ఉన్నతమైనదిగా ఉంది. అందుకోసం దావీదు రాజు కీర్తనలో 19వ అధ్యాయంలో రాశాడు ఆయన, ఆకాశంలో దేవుని మహిమను వివరించినవి, అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురపరుచున్నది, పగలు బోధ చేస్తున్నది, రాత్రి జ్ఞానం తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి కొలనువులు భూమి అంతటా ఉన్నవి, వ్యాపించున్నవి, లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలువెళ్ళుచున్నవి. ఈ విషయాలు రాశాడండి. దావీదుకి ఏం తెలుసు? దావీదుకి ఏం తెలుసు? ఆత్మరీతిగా దావీదు ప్రవచించిన ప్రవచనాలు క్రీస్తుని గురించి ప్రవచించిన ప్రవచనాలలో ఇతనికి రివల్యూషన్ ఇవ్వబడిందండి. క్రీస్తు శిలువ యొక్క శక్తిని ఒక వ్యక్తి గ్రహించగలది. పునరుత్థానం యొక్క శక్తి, తను చూడనివి తెలియనటువంటి సంగతులు అతని ఆత్మ బయలుపరచబడతాయి. తను తెలియని సంగతులు ఎబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఉంది. అలాగ దావీదు జీవితంలో ఎంత ప్రభువుని ప్రేమించాడంటే ఈ సత్యాలు తను బయలుపరచబడ్డాయండి. ఆకాశం యొక్క మహిమ, అంతరిక్షం యొక్క మహిమ, ఆయన చేతి పని, ఆయన మార్గాలు దేవుడు ఎన్ని బయలుపరుచుంటాడో ఆ రాజుకి ఏంటంటే అంతగా ప్రభువుని ప్రేమించిన వ్యక్తి అన్నమాట అర్థం. తర్వాత ప్రాముఖ్యమైన ముందుకు వెళ్తున్నా నేను. దేవుని శక్తి భూమి మీద ప్రబలమై వ్యాపించింది. ఎంత వ్యాపించిందంటే ప్రబలమై భూమి మీద అలాగా ఆయన భూజలాల్లో మండలాలు కడితే, ఆకాశ మండలాల్లో మండలాలు కడితే, భూజలాల్లో కరెంట్స్ కడితే, ఆకాశ మండలాల్లో ఆయన శక్తి అట్రాక్ట్ అయింది భూమి మీదకి. నీళ్ళల్లో ఉన్నట్టు ఆయన శక్తి, భూమి మీద ఉన్నటువంటి ఆ శక్తి, నీళ్ళలో జలాల్లో ఉన్నటువంటి ఆ శక్తి ఆకాశ మండలాలలో ఆయన కట్టిన మార్గాలకి రెండింటికి మధ్య సంబంధం ఆ మహిమాశక్తి అని మనం బైబిల్ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నాం. కానీ సైన్స్ ప్రకారం ఆలోచిస్తే ఆ ఫోర్సెస్, గ్రావిటేషనల్ ఫోర్సెస్ లేకపోతే కరెంట్స్ మనకు తెలియదు. అప్పుడు మోషే సినాయి కొండ మీద ఉన్నప్పుడు మోషే ఎన్ని గ్రహించుంటాడు ఒకసారి చెప్పాను కానీ నేను ఇప్పుడు చెప్పలేను, ఒక మాట మాత్రం చెప్తున్నా. సినాయి కొండ మీద మోషే ఉన్నప్పుడు అక్కడ ఉరుములు మెరుగులు మెరిసాయి. ఎత్తైన పర్వతం మీద అది భయంకరమైన అగ్ని కురిసింది. ఆయన ఆ శక్తిని పవర్లో ఎన్ని చూస్తుంటాడు. మోషే సినాయి కొండ మీద మాట్లాడుతుంటే యెహోషువ కింద నుంచి మాట్లాడాడు. ఇశ్రాయేలు జనాంగం తప్పిదం చేశారని దేవుడు మోషేకి తెలియపరిచాడు. ఆ కరెంట్స్ ఎలా పాస్ అయినాయి, ఆ యొక్క జ్ఞానం అనేది ఆయన వినికిడి శక్తి అంటే దాన్ని ఏమంటారు, ఆయన అవన్నీ వినటం అనేది ఎలా ప్రారంభమైంది మోషే కంటే. అప్పుడు కీర్తన గ్రంథంలో ఒక మాట రాయబడింది. ఆ యొక్క శబ్దం, ప్రభు యొక్క శబ్దం సినాయి కొండ మీద నుంచి చుట్టూ అప్పుడు దేశాలు కట్టబడలేదు, కానీ అప్పుడు ఇక జనులు ఒకేలాగా ఉన్నారు, కానీ తర్వాత దేశాలు కట్టబడి వాళ్ళందరూ విని భయపడ్డారంట. ఇశ్రాయేలు దేవుడైన అక్కడి నుంచి ప్రారంభమైందండి. ఏం ప్రారంభమైంది? ఈ వైర్లెస్ లేకపోతే ఆకాశం నుంచి భూమి మీదకి ఈ కరెంట్స్, దీంట్లో వీరిక్కడి నుంచి ఎన్నో టెలిస్కోప్స్ పంపిస్తున్నారు. ఎంతో జ్ఞానం అభివృద్ధి చెందింది. గ్రహాల్లోకి ఎన్నో మనం చదువుతున్నాం కదా, పెళ్ళినకు రావట్లేదు కూడా, అన్నీ పంపిస్తున్నారు దాంట్లోకి. ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ జ్ఞానం అంతా కూడా? ఎక్కడి నుంచి వచ్చింది? ఆది ముఖాల పురుషులు, ప్రభువుతో సన్నిహిత సంబంధాన్ని కలిగిన వారు ఆ జ్ఞానం దీంటి ఎర్ర సముద్రంలో నుంచి సినాయి కొండ మీదకి ఆ వేవ్స్ కట్టబడ్డాయండి. ఎర్ర సముద్రం నుంచి ఆ వేవ్స్ సినాయి కొండ మీద కట్టబడ్డాయి. అది మోషేకి మాత్రం తెలుసు, యెహోషువకు తెలుసు, కొంతమంది ప్రవక్తలకు మాత్రమే తెలుసు అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. ఆ సైంటిఫిక్ వర్డ్స్ నేను యూజ్ చేయడం నాకు చేతకాకపోయినా సరే కొన్ని నాకు తెలుసు కాబట్టి దాన్ని ఇంకో లాంగ్వేజ్లో ఇంకో విధంగా చెప్పాలంటే కూడా ఈ సమయం నాకు సరిపోదు. అటువంటివి పవర్స్ అనేవి ఆదిమకాల పురాతన కాలం అంటే చెప్పాలి, ఆది కాండంలో లేదా నిర్గమకాండంలో ఇవన్నీ కూడా బయలుపరచబడ్డాయి. పరలోకం నుండి దిగి వచ్చినటువంటి సిలువ, నీళ్ళల్లో అల్లాడినటువంటి ఆ క్రీస్తు యొక్క వేదన ఆదికాండం నుంచి ఆ ప్రవచనాలు నూతన నిబంధనలోనికి దూసుకుపోయి ప్రకటన గ్రంథంలో ఆ బైబిల్ యొక్క పరిపూర్ణత, ఆ బైబిల్ యొక్క పరిపూర్ణమైన స్థాయి పరలోకంలో ఆ గ్రంథం కట్లతో ఏడు ముద్రలతో కట్టబడినటువంటి బైబిల్ గ్రంథం
ఇప్పడానికి ఒక్క సిలువ వేయబడిన క్రీస్తుకు మాత్రమే సాధ్యం, ఆయనకొకరికి సాధ్యం. నీ యొక్క హృదయంలో ప్రభువైన సిలువ వేయబడిన యేసుక్రీస్తు యొక్క స్థానం నీ హృదయంలో ఉంటే బైబిల్ గ్రంథాన్ని ఇప్పడానికి ఆ రక్తానికి మాత్రమే సాధ్యం, మరెవరికి సాధ్యం కాదు. ఎన్ని పుస్తకాలు చదవండి, ఎన్ని బైబిల్ చదవండి, ఎన్ని హిస్టారికల్ బైబిల్స్ చదవండి, ఎన్ని చదవండి, గంటల గడపండి, నీ హృదయంలో ఆత్మ, దేవుని ఆత్మ, అల్లాడే ఆత్మ నీ హృదయంలో, నీ యొక్క హృదయం యొక్క పాపంలో పరిశుద్ధుడిని క్రీస్తు అల్లాడి కాళ్ళతో చిత్తకొట్టినటువంటి ఆ స్థాయి నీ హృదయంలో ఉంటే నీ జీవితం ఉన్నతమైన స్థలాల్లో నిలబడుతుంది సుమా, లేకపోతే నిలబడదు, సాధ్యపరచకూడదు అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నా. విజయం ఎవరికి లభించలేదు. పాపం మీద విజయం కొంతమందికి మాత్రమే లభించింది. కొంతమందికి మాత్రం లభించినా సరే 1%, 2% అందువాడలు ఉంది. శరీరం అనే అది ఆ మానవ జీవితంలో అది ఎప్పటికైనా బయటకు వస్తుంది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని నలగొట్టి దాన్ని నీళ్ళల్లో ఎలా బిగించాడో ప్రభు అలాగే సిలువ యొక్క కొణాల్లో ఈ పాపం కూరలన్నీ ఆయన నలగొట్టి కాల్చివేశాడండి. అది దేవుని యొక్క స్థానం అనేది. ఇంకా ముందుకెళ్తున్నాను. ఇంకా 5 నిమిషాల టైం కూడా లేదు ఇప్పుడు నాకు. తర్వాత దేవుని వాక్య భాగాల్లో చూసినట్లయితే కనుక చాలా ప్రాముఖ్యమైన విషయాలు రాసుకున్నాను, కానీ అన్నీ కూడా చెప్పలేదు నేను. తర్వాత బైబిల్ గ్రంథంలో ఎఫెసీ, గలతీ, ఎఫెసీ, ఫిలిప్పీ, కొలసీ పత్రికలో ఉన్న కొన్ని రాసినటువంటి మాటలో మరే పత్రికలో లేవు. ఆయన ఆదికాల సంభవుడని రాయబడి ఉంది, ఆయన మహిమాశక్తి అని రాయబడి ఉంది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో 17-19 వచనాల్లో ఆయనకు బ్లాస్ఫేమ్ అని రాయబడి ఉంది, ఆయన అపరిమితమైన మహత్యం అని రాయబడి ఉంది. కొలసీ పత్రికలో సర్వసృష్టికి ఆది సంబుద్ధుడు అని రాయబడి ఉంది, ఆయన యుగాల్లో ఉన్నటువంటి వాడు, ఆయన సంఘమునకు శిరస్సు అని రాయబడి ఉంది కొలసీ పత్రికలో. ఇవన్నీ కూడా ఆ కొలసీ పత్రికలో రాయబడి ఉంది. ఈ మహిమాశక్తి చేత భూమి శూన్యంలో ఎలాడిందండి, అది ఏవు గ్రంథంలో రాయబడి ఉంది. ఏవు గ్రంథం 29వ అధ్యాయం 30 జ్ఞాపకం రావట్లేదు, కానీ 38వ అధ్యాయం శూన్యంలో వేలాడి తీయబడింది. ఆ శక్తి ఎలా వేలాడి తీయబడింది అసలు శూన్యంలో? దాంట్లోనే జలాలు ఉన్నాయి, దాంట్లోనే సముద్రాలు ఉన్నాయి, దాంట్లోనే లేక్స్ ఉన్నాయి, దాంట్లోనే దేశాలు ఉన్నాయి. దేశాలు ఇవన్నీ కూడా సూర్యుడి యొక్క ప్రభావంతో సూర్యుని చుట్టూ తిరుగుతుందంటే ఆ అట్రాక్షన్ ఏంటండి అసలు? ఆ అట్రాక్షన్ ఏంటి? ఆ గోడలో ఉన్నటువంటి ఆ పవర్స్ అవి గోడలన్నీ ఒకే దాటి మీదకి ఒకే లైన్లోకి తీసుకొచ్చి నడుపుతున్నటువంటి శక్తి ఏంటంటే అది మహిమాశక్తి. ప్రభువైన యేసు లోకానికి ఆది సంభూతుడైనటువంటి దేవుడు అనే విషయం అక్కడ మనకు అర్థమవుతుంది. ఆది సంభూతుడైనటువంటి ప్రభు ఆయన. రాజ్యాలు, అధికారాలు, తర్వాత ప్రభుత్వాలు అన్నీ కూడా ఆయన చేతిలో ఉన్నాయి. అది కొలసీ పత్రికలో రాయబడి ఉంది. రాజ్యాలు, అధికారాలు, శక్తులు ఇవన్నీ కూడా ఆయన చేతుల్లో ఉన్నాయి. ఆయన ఆజ్ఞాపించినటువంటి ఆయన మాటకి అవన్నీ కూడా లోబడ్డాయి. గ్రహాలు లోబడ్డాయి, భూమి లోబడింది, భూమి లోబడింది ఆయన మాటకి. పురాతన కాల పర్వతాల్లో అంత సంపద దాచిపెట్టబడి ఉంటే పర్వతాల్లో, ఒక్కొక్క కొండల్లో ఒక్కొక్క రాయి పగలగొడతాయి. అటువంటి దాచిపెట్టబడి ఉంటే మరి గోళాల్లో మరిన్ని దాచిపెట్టబడ్డాయి ఉన్నాయండి. గోళాల్లో ఎన్ని దాచిపెట్టబడ్డాయి? మానవుడు ఎన్ని కనుగొన్నాడు? ఒక శనిగ్రహాన్ని గురించి కనుగొనగలిగారు. కానీ మరి కొన్ని గ్రహాల్లో మరి అనేకమైన గ్రహాలు ఉండగా మరి ఏం కనుగొన్నాడు? దాంట్లో ఏమున్నాయి మనకు తెలియదంటే అది చదవడానికి కూడా అంత గంటల సమయం కుదరదు. అంత గంటల సమయం దాన్ని మెడిటేట్ చేయడానికి, ఆ రీసెర్చ్ చేయడానికి అంత సమయం సాధ్యపడదు. ఏదో కొన్ని మాత్రమే చేయగలం, అంతే తప్ప మనం అంతకంటే ఎక్కువ చేయలేము. అటువంటి జ్ఞానం దేవుడు ఈ భూమి నిర్మితమైందండి. ఈ భూమి నిర్మితమైంది. ఈ గోళం తిరుగుతూ ఉంటే, సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటే ఎన్ని గోళాలు తిరుగుతున్నాయో ఆ పవర్ తీసుకుని ఈ భూమి మీద ఆ పవర్ ప్రభావితం అవుతున్నప్పుడు ఈ గోళాలలో, భూమి కాకుండా గోళాల్లో ఎన్ని తయారవుతున్నాయండి? దాంట్లో ఎన్ని మెటల్స్ తయారవుతున్నాయి, ఎన్ని వజ్రాలు తయారవుతున్నాయి అర్థం చేసుకోవాలి. అటువంటి దేవుడు ఆయన శక్తి, అపారమైన శక్తిని దేవుడు మనకు కనబరిచాడండి. పరిశుద్ధులు ఆత్మ ద్వారా తెలుసుకుంటున్నారు. సైన్స్ ద్వారా తెలుసుకునేది అన్యులు సైన్స్ ద్వారా తెలుసుకుంటున్నారు. పరిశుద్ధులు ఆత్మ ద్వారా తెలుసుకుంటున్నారు ఈ సత్యాలన్నీ కూడా.
మనం ఈ క్లాస్ ఇంతటితో ఆప్ చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ మొదలు పెడతాను. ప్రభు ఈ వాక్యాన్ని దీవించను కాక ప్రార్థన చేస్తాను. తండ్రి వందనములు ప్రభా, నీకు స్తుతి చెల్లిస్తుంటున్నాను. నీ గొప్పతనాన్ని మీరు అభివృద్ధి పరచండి ప్రభా. నీ అపరిమితమైన శక్తి యొక్క మహత్యం ప్రభా నేను ఎలా గ్రహిస్తాను. ఒక కల్పురాలు ప్రభా నీ చెంగు పట్టుకుని నడుస్తుంది తండ్రి. నాయన నీ అంగీ చెంగు పట్టుకొని నడుస్తున్నాను ఈ లోకంలో తండ్రి. అంతకంటే నాకు ఆధారం లేదు. నీ అంగీ చెంగులో ఉన్న స్వస్థత, నీ అంగీ చెంగులో ఉన్న పాప విమోచన ప్రభా, అది నీతి వస్త్రం తండ్రి. ఆ నీతి వస్త్రాన్ని పట్టుకొని ఈ లోపల నడవగలుగుతున్నాను ప్రభా. సేవను ఆశీర్వదించు. ప్రతిఫలం కోరని సేవ, ఆశించని సేవ, నువ్వు ఆశింపదగిన దానివి అని కాదని నేను నీకు బిరుదిచ్చానన్నావు ప్రభా. తండ్రి నీకెన్నో వేల వందనాలు. మీ నామానికి మహిమ తెచ్చుకొని అనేకులకు ఆశీర్వాదకరంగా చేయమని యేసు నామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఇంతవరకు సిస్టర్ సుల్తాన్ నవీన్ గారి వాక్యాన్ని ఆత్మలో ఆనందించి దేవుని మేలు పొందాలని నమ్మి దేవుని స్తుతిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా మాకు తెలియపరచండి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.